హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్ తెలంగాణ స్టైల్ పాసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను, రండి. ఈ పాశం కోసం నేను 1 గ్లాసు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ పిండిలోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మనం చపాతీ పిండి కలుపుతాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీ పిండి కలిపినట్టుగా కలపాలి. మొత్తం చపాతీ పిండి కలిపినట్టుగా ఈ మొత్తం పిండినంతా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. దీనేమి మనం పక్కన పెట్టుకోవాలని అవసరం లేదు, పిండి కలిపిన వెంటనే చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం చపాతీ పిండిలాగా ఈ పిండి అంతా కలుపుకొని మనము దీనికి ఇలా పొడిపిండి తీసుకోండి. కొంచెం పొడిపిండి తీసుకొని ఈ ముద్దని తీసుకొని కొంచెం కొంచెంగా, కొంతమంది పొడుగ్గా చేసుకుంటారు తాలికల టైపు, కొంతమంది రౌండ్గా చేస్తారు. నేనైతే రౌండ్గానే చేస్తాను, మా అత్తమ్మ ఎప్పుడు రౌండ్గానే చేసేది, అందుకని నేను అట్లానే చేస్తాను. కొంతమంది ఇలా పొడుగ్గా చేసుకుంటారు. ఇవి చేసుకొని ఇలాగ వీటిలో వేసుకోవాలి. ఈ పొడిపిండిలో వేసేసుకుంటే అవి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి మనం అన్నీ చేసే టైంకి, లేకపోతే దగ్గరగా అతుక్కుపోతాయి. నేనైతే ఇలా అన్ని రౌండ్లుగానే చేస్తాను. సైజు కొంచెం చిన్నగా చేసుకోవాలి. మొత్తం ఈ పిండి అంతా ఇట్లానే చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఇవి చిన్నగా చేయడం అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. ఇలా మొత్తం అన్నీ చిన్న ఉండలుగా ఈ పిండి అంతా చేసుకోవాలి. మా ఇంట్లో పండగప్పుడు నేను, మా అత్తమ్మ, మా పిల్లలు కూడా ఈ సరదాగా చిన్న ఉండల కింద చేస్తూ ఉండేవారు. అందరం కలిసి చిన్నగా చేసేస్తూ ఉండేవాళ్ళము. ఇలా మొత్తం పిండి అంతా చిన్న ఉండలు చేసుకొని ఈ పొడి పిండిలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంత పిండిని చేసుకున్న తర్వాత చివరిలో ఒక చిన్న ముద్ద ఉంచుకున్నాము. దీనితో మేము కొన్ని బొమ్మలు చేస్తాము. మా అత్తమ్మ అలాగే చేసేది. దాన్ని ఒకటి ఎలుక అని ఎలుక ఒకటి చేస్తాము, ఏనుగు చేస్తాము, తెడ్డు, ఇంకొకటి వరాల గుమ్మి అని చేసి ఇందులో వేస్తాము మేము. ఈ వరాల గుమ్మి వచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా అదృష్టం ఉంటుందని మా అత్తమ్మ చెప్తుంది. మేము ఎప్పుడు అట్లానే చేస్తాము. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. వరాల గుమ్మి అంటే ఇలా ఒకటి చిన్న ప్లేట్లా చేసి ఇవి చిన్న ఉండలు చేసి ఈ ఉండలన్నీ ఆ ప్లేట్లో పెట్టినట్టు పెడతామన్నమాట. అదంతా ఒక బౌల్లో తయారు చేస్తాము, దాన్నే వరాల గుమ్మి అంటాము. ఇలా చిన్న ఉండలు చేసుకొని ఒక చిన్న ప్లేట్ లాగా చేసుకొని ఇవన్నీ దాంట్లోకి అమరుస్తాము. దాన్నే వరాల గుమ్మి అంటాము. చూడండి, ఇట్లా తయారు చేస్తాం దీన్ని మేము. దీన్ని కూడా ఇందులోనే వేసి ఉడికిస్తాము. ఇది వచ్చిన వాళ్ళకి ఇయర్ అంతా చాలా బాగుంటుందని మా అత్తమ్మ చెప్తుంది. ఎక్కువగా నాకు మా పెద్ద బాబుకే వస్తుంది ఇది ఎప్పుడు, ప్రతి సంవత్సరముని. ఇదిగో చూడండి, ఇట్లాగా ఒక బౌల్ లాగా వస్తుంది. ఇదొకటి, ఇంకొకటి ఎలుక చేస్తాము, ఇంకొకటి ఏనుగు చేస్తాము. ఏనుక అంటే ఏవో చిన్న షేపులు ఏవో పిల్లలకి ఉండేటట్టు చేస్తామంతే. ఇలా మొత్తం అన్నీ తయారు చేసేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో పిండి తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో నేను ఒక 7 గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను. ఏడు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. కొంచెంగా ఉప్పు వేసుకొని ఈ నీళ్ళని కొంచెం మరిగించుకోవాలి.
ఇప్పుడు మనకి నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఈ నీళ్ళు మరుగుతున్న వాటిలోకి ఇవన్నీ తీసుకెళ్ళి ఇందులో వేసేయాలి. అయితే విడివిడిగా వేసుకోండి, అంత ముద్దలు ముద్దల కింద కాకుండా. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఈ పొడిపిండి ఉన్నది కదా, దీంట్లోని కొంచెం నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుందాము. దీని లాస్ట్లో మళ్ళీ ఇందులో వేయాల్సి వస్తుంది. ఇవి ఒక 5 నిమిషాలకి మంచిగా ఉడికిపోతాయి. కానీ ఒక్కోసారి కలుపుకుంటూ ఉండాలి, పిండి కదా కింద అడుగు పెట్టినట్టు అవుతుంది. అందుకని ఒక 5 నిమిషాల్లో చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇవి ఎలా ఉడికినాయో చూద్దాము. చూడండి, ఇట్లాగా మెతికితే ఇలా మెత్తగా అయ్యేటట్టుంటే ఉడికిపోయినట్టు మనది ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనము ఈ పొడిపిండిలో నీళ్ళు కలుపుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని ఇందులో వేయాలి. దీని వలన ఇది చిక్కగా వస్తుంది. ఈ పాశం అన్నది చిక్కగా రావడం కోసము ఇలా పొడిపిండిలో నీళ్ళు వేసి చేసుకొని ఇందులో వేస్తే చూడండి, ఇప్పుడు మనకి ఇది చిక్కగా అయింది. ఇది 1 నిమిషం ఉడికితే ఇంకా చిక్కగా అవుతుంది. మనకప్పుడు తినడానికి మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి, నేనైతే ఈ పాశాన్ని మా అత్తమ్మ ప్రకారం, మా అత్తమ్మ మాకు ఎప్పుడు షుగర్తో చెప్తారు కాబట్టి మేము షుగర్తో చేస్తున్నాము. ఇక్కడ కొంతమంది బెల్లంతో చేసుకోవాలనుకుంటే కనుక బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకునే వాళ్ళైతే ఇప్పుడు 1 గ్లాసుకి 3/4 గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది. మేమైతే షుగర్ వేస్తాం కాబట్టి 1 గ్లాసుకి 2 గ్లాసుల వరకు షుగర్ పడుతుంది మనకి. మేము ఎప్పుడైతే షుగర్ తోటే చేస్తాము, మా అత్తమ్మ ఇలాగే చేస్తారు, అందుకని మేము ఎప్పుడు షుగర్ తోటే చేస్తాము. ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసుల షుగర్ వేస్తున్నాను నేను. చూడండి, మన పాశము మంచిగా రెడీ అవుతున్నది. ఇక చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ టైంలోనే కొంతమంది దీంట్లో పాలు వేసుకుంటారు. పాలు వేసుకొని ఇప్పుడే రెడీ చేసుకుంటారు. అయితే మేమైతే పాలు వేసుకోమండి. ఇప్పుడు మేము తినేటప్పుడే పాలు వేసుకుంటాము. తినేటప్పుడు పాలు వేడి చేసుకొని అప్పుడు వేసుకొని తింటాము. ముందైతే పాలు వేయము. కొంతమంది ఇదే టైంలో పాలు వేసుకుంటారు. ఇది ఎలా ఉండగానే ఇప్పుడు పాలు వేసుకుంటారు. పాలు వేసుకుంటే ఇరిగిపోతుంది అనుకుంటారు, కానీ ఏమీ విరగదండి బెల్లంతో చేసుకునే వాళ్ళకి. మేమైతే షుగర్ వేస్తాం కాబట్టి మాకైతే ప్రాబ్లం ఉండదు. కానీ మేమైతే పాలు ఈ టైంలో వేయము, తినేటప్పుడే వేసుకుంటాము. ఇట్లా ఉండగా ఇప్పుడు మేము దీంట్లోకి ఎండు కొబ్బరిని నెయ్యిలో వేపుకొని దాన్ని ఇందులోకి వేసుకుంటాము. ఇప్పుడు మనం ఎండు కొబ్బరిని నెయ్యిలో వేపుకుందాము. ఇప్పుడు నెయ్యిలో మనం ఎండు కొబ్బరిని వేయించుకున్నాము. దీన్ని తీసుకెళ్ళి మనం ఈ పాశంలోకి కలుపుకోవాలి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటేనే పాశము మంచిగా టేస్టీగా వస్తుంది. ఇంతే, దీంతో మనకి ఎంతో గుమగుమలాడే మన తెలంగాణ స్టైల్ పాశము రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం బౌల్స్లో తీసుకొని తినేటప్పుడు పాలు కలుపుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పాలు అప్పుడు మనం కాసి ముందే చల్లారబెట్టుకోండి. ఆ పాలని ఇందులో కలుపుకొని తినాలి.